ఈ సంవత్సరం ప్రభావ నువ్వు మొట్టమొదటి ఆయన ఆదివారం ప్రసంగం చేస్తున్నావయ్యా. నా నోటని మాటల నుంచి నీ చేతిలో కట్టి దేవా ఇదిగో ప్రభావ మనుషులకి నా వాక్యం నచ్చకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు సంతోషిస్తే చాలయ్యా. నీవే మాటలైతే ప్రభావ చెప్పమని ప్రేరేపిస్తున్నావు ఆ మాటలు చెప్పడానికి సంవత్సరం అంతా నాకు తోడే ఉండదు. ఈ రెక్కల చాటును మమ్మల్ని మీరు బలపరచండి అయ్యా. 2024 సంవత్సరంలో మా ప్రయాసం అంతా చూసిన దేవుడు, 2025 సంవత్సరంలో నీ కృప, నీ కరుణ, నీ కటాక్షము, నీ కాపుదల మాకు తోడుగా ఉంచండి. ఇదిగో నీ మందిరానికి, నీ ఆలయానికి, నీ సన్నిధికి, నీ యొక్క ప్రభువా అయ్యా కృపలోనికి వచ్చినటువంటి నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారితో నువ్వు మాట్లాడండి, సన్నిధించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. చూడండి, ఈ రోజున 56వ కీర్తనలో 8వ వచనం 9వ వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తా. చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఒకసారి. ఇక్కడ దావీదు ఈ కీర్తన రాస్తున్నాడు. అంటే దావీదు దాదాపు 74 కీర్తనలు, 150 కీర్తనలు ఉన్నాయి కదా. కీర్తనలు అన్నీ కూడా 150 కీర్తనలు ఉన్నాయి. 150 కీర్తనలు దావీదు రాయిలా. 150 కీర్తనలు 8 మంది రాశారు. మొత్తం 8 మంది రాశారు. 8 మందిలో దావీదు దాదాపు 78 వరకు రాశాడు. అంతే. మిగిలినవన్నీ కూడా మోషే రాశాడు, సొలొమోను రాశాడు, తర్వాత కోరాహు కుమారులు, యాతాము, ఇట్లా కొంతమంది బిడ్డలు ఈ కీర్తనలు రాశారు. అయితే ఈ కీర్తనలో మనం గమనించేది ఏంటంటే 8వ వచనం 9వ వచనం చూడండి. నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడదు కదా. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షం ఉన్నాడని నాకు తెలియదు. ఇక్కడ దావీదు అంటున్న మాట ఏంటంటే నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు. సంచారములు అంటే ఏంటి? ప్రయాణాలు. దావీదు జీవితంలో 3 అనుభవాలు ఉన్నాయి. మొట్టమొదటి అనుభవం ఏంటంటే యెరూషలేము యొక్క అనుభవం. రెండో అనుభవం ఏంటంటే హెబ్రోను యొక్క అనుభవం. మూడో అనుభవం ఏంటంటే సియోను యొక్క అనుభవం. రాసుకోండి, 3 అనుభవాలు. దావీదు జీవితంలో 3 అనుభవాలు ఉన్నాయి. మొట్టమొదటి యెరూషలేము అనుభవం, రెండవది హెబ్రోను అనుభవం, మూడవది సియోను అనుభవం. దావీదు మొట్టమొదటిగా చూద్దాం. యెరూషలేములో ఉన్నప్పుడు మనందరికి తెలుసు, బాలుడు 17 ఏళ్ళు. 17 ఏళ్ళు అంటే ఇక్కడ ఇంచుమించు మన ఎవరు లేరు. 17 ఏళ్ళకి ఎక్కువ ఉన్నారు, 17 ఏళ్ళు తక్కువ ఉన్నారు. మన పిల్లలందరూ కూడా మన ఆశ్రయ, మనశ్రీ, రీతిక, మన జాషువా, విశ్వాసు 17 ఏళ్ళకి తక్కువ. రమ్య, మన దివ్య వీళ్ళు 17 ఏళ్ళకి ఎక్కువ. అంటే 17 ఏళ్ళు బన్నీకి ఏంటండి 16. వెరీ గుడ్. బన్నీ రాలేదు వాళ్ళ, కానీ 16. అలాగే అంతే ఇంచుమించు. మన బన్నీ, మన సిమోన్ అన్నాడు 75 ఏజ్లో దావీదు గొర్రెలను మేపుకుంటున్నాడు. మేపుకున్నటువంటి దావీదు దేవుడు పిలిచాడు. అందుకే సౌలు మోసం చేసినప్పుడు, పాపం చేసినప్పుడు సౌలును తీసేసి దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. అదంతా మనకు తెలుసు. దావీదుని ఎన్నుకున్న తర్వాత దావీదు గొలియాతుతో యుద్ధం చేస్తాడు. భలే యుద్ధం చేసేవాడు అని చెప్పి సౌలు ఏం చేస్తాడు? ఉద్యోగాన్ని ఇస్తాడు. ఆ ఆయుధాలు మోస్తాడు. ఆ పని ఈ పని చేస్తాడు. ఆ తర్వాత దావీదుకి పెళ్ళి అవుద్ది. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన నీవు రాజు అవుతావు అన్న వాగ్దానాన్ని పొందుకుంటాడు. మొదటి సమయాల గ్రంథం 16వ అధ్యాయం నుండి మొదటి సమయాలు అంతా కూడా దావీదు సంచారం ఉన్నాయి. మీరు తర్వాత చదవండి. మన ఇర్మియా గ్రంథం, ఆ ఇర్మియా యొక్క శ్రమలను రాయమంటే ఇద్దరే రాశారండి. ఇక్కడ ఏమైంది? ఇవాళ లేదు, ఇక క్యాన్సల్. నేను ఎప్పుడు చెప్పాను? జనవరి క్రిస్మస్ లోపే అని చెప్పాను. ఇంకా ఇప్పుడు ఇస్తే సుఖం ఉంది. క్యాన్సల్. కాబట్టి ఇద్దరే ఇచ్చారు. అయిపోయింది. ఇచ్చినా కానీ తీసుకున్నాను. ఇప్పుడు నుంచి చెప్తున్నారు ఇవ్వండి ఇవ్వండి ఇవ్వాల. ఇప్పుడు ఎత్తున్నా మా అమ్మ ఇంట్లో ఉన్నా కానీ అబ్బాయిలాగా అది చూడండి. సరే మా అమ్మ కూడా ఇచ్చింది. 3 ఇచ్చారు. ఇంకా లేదు. ఏమన్నా ఇస్తే కదా ఉందా? ఇప్పుడే లేదు.
అబ్బో నలుగురు ఉన్నారు. ఓకే, తర్వాత చూస్తారండి. ఇంకెవరు రాయిడా? ఫస్ట్ సుజాత గారు ఇచ్చారు, ఈరోజు నిన్న కూడా రమ్య ఇచ్చింది, ఈరోజు అమ్మ, అలాగే ఎవరు మన ఎస్టీఆర్ గారు ఇచ్చారు, నలుగురు ఇచ్చారు. ఓకే, దావీదు అంటే ఇర్మియా యొక్క శ్రమను రాయమన్నారు, అటు చూసి దాన్ని బట్టి మీకు బహుమానాలు అందుతాయి. అలాగే దావీదు దాదాపు 20 సంచారాలు చేస్తాడండి. మొదటి సమయాలు 19వ అధ్యాయం నుండి మొదటి సమయాలు అంటే 2వ సమయాలు 2వ అధ్యాయం హెబ్రోనుకి వెళ్ళే వరకు 20 చోట్లకి వెళ్తాడు. 20 చోట్ల కూడా తరుగుతారు ఎవరో సౌలు. దావీదు సంచారం అంటే మనం ఏదో విజయవాడ వెళ్ళొచ్చినట్టు లేకపోతే ఏలూరు వెళ్ళొచ్చినట్లు కాదు. చాలా భయంకరమైనటువంటి చీకటి ప్రదేశాలకు వెళ్ళాడు దావీదు. అంత శ్రమ అసలు మనం పడలేము. అందుకనే దావీదు అంటున్నాడు, నా సంచారములు నీకు తెలుసు. ఆమె నేను ఎక్కడికి వెళ్ళానో, నేను ఏమేం చేశానో, నేను ఎక్కడెక్కడ ఏం బాధపడ్డానో, ఏమి లేదో ఏముందో ఇంకా మనం పాడుతున్నాం కదా ఆరాధనలో. ఎల్రోయి అంటే అర్థం ఏంటి? నువ్వు నన్ను చూచావు. ఎవరన్నారు ఈ మాట? ఎల్రోయి అని పేరు ఎవరు పెట్టారు చెప్పండి? ఎల్రోయి అని పేరు ఎవరు పెట్టారు? దావీదు. నీవు నన్ను చూసావా అని ఎవరు పెట్టారు? హాగరు. ఆ పేరు యేసే దేవుడి పేరు పెట్టింది. ఎల్రోయి అంటే నువ్వు నన్ను చూచివాడవు. హాగరు పేరు పెట్టింది. ఆ పేరు ఎవరు? ఒక అన్యురాలైన హాగరు దేవుడికి పేరు పెట్టింది. నువ్వు చూచుచున్నటువంటి అంటే నా సంచారము నీకు తెలుసు. దావీదు అంటున్నాడు, నా సంచారం నేను ఎక్కడెక్కడ తిరిగాను, ఏమేం చేశాను నీకు తెలుసు. దాదాపు 20 ప్రాంతాలు రామా నుండి ఆ హెబ్రోన్ వరకు కూడా భయంకరమైన ప్రాంతాల్లోకి వెళ్ళారు. దాదాపు కొన్ని సంవత్సరాల పాటు దావీదును తరుముతూ వస్తున్నారు. ఎక్కడా కూడా దావీదికి విశ్రాంతి లేదు, ఎక్కడా కూడా దావీదికి నెమ్మది లేదు, ఎక్కడా కూడా దావీదికి హ్యాపీనెస్ లేదు. పెళ్ళయింది, నువ్వు రాజు అవుతావన్నా, అభిషేకించబడ్డాడు, వాగ్దానం ఉంది. తర్వాత కొంతమంది నువ్వు రాజు అవుతావని చెప్పి కొంతమంది గ్రూపులు వాళ్ళు ఉన్నారు, కానీ దావీదికి నెమ్మది లేదు. 20 ప్రాంతాలు సంచారం చేశాడు. 20 ప్రాంతాలు ఆయన లెక్కించాడు. ఏ ప్రాంతానికైతే వెళ్ళాడో ఆ ప్రాంతంలో దేవుడు చూశాడు. ప్రతి ప్రాంతంలో నుంచి కూడా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. అందుకని దావీదు కీర్తన రాస్తూ అన్నాడు, నీవు నా సంచారములు లెక్కించావు. నిజం చెప్పాలంటే గడిచిన 2 సంవత్సరాలు నేను, నా భార్య, వేరే వాళ్ళు కావచ్చు, పల్లెటూరు కావచ్చు, తర్వాత పరిచయంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంచారములు మేము చేసాం. ఎన్నో ప్రాంతాలు మేము నడిచాం. ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాం. పొనుపాడులో పెట్టాము, 6 నెలలు అక్కడ పెట్టాం. మధ్యాహ్నం ఇది అయిన తర్వాత ఉయ్యూరులో పెట్టాం, కళ్యాణమూడి, వీరవల్లి, కాలనీ, సుందర కాలనీలో పెట్టాం కొన్నాళ్ళ సంవత్సరం. కానీ దేవుడు నాతో చెప్తున్న మాట ఏంటంటే, నీ సంచారములు ఆయన లెక్కించాడు. అంటే నువ్వు వెళ్ళినటువంటి ప్రాంతం ఆయనకి తెలుసు. ఒక రోజున హెబ్రోనుకు వచ్చాడు దావీదు. ఆమె సంచారం చేశాడు కదా, తరిమాడు కదా, తలవ పడ్డాడు కదా. చివరికి దావీదు ఎక్కడికి చేరుకున్నాడు? హెబ్రోనుకు వచ్చాడు. చూడండి 2వ సమయాలు ఇది ఇలాగే వచ్చండి. 2వ సమయాల గ్రంథం 2వ అధ్యాయం 2వ సమయాల గ్రంథం 2వ అధ్యాయం చదవండి. మొదలు వచ్చిన చదవండి. విచారణ చేయగా పోవలసినని యెహోవా అతనికి సెలవిచ్చింది. నేను పోవలసిన స్థలం ఏమిటని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చింది. కాబట్టి యెజ్రెయేలు అహీనోయము కర్మేయులకు నాబాలులకు భార్య అయిన అబీగయలు అను తన 2 భార్యలను వెంటబెట్టుకొని దావీదు అక్కడికి పోయారు. మరియు దావీదు తన యొద్ద ఉన్న వారందరినీ వారి ఇంటి వారిని తోడుకొని వచ్చారు. వీరు హెబ్రోను గ్రామంలో కాపురం ఉండేది. అంతటా యోధావారు, చూడండి ఆ మాట చదవండి, అంతటా యోధావారు అక్కడికి వచ్చి యోధావారి మీద రాజుగా దావీదు
దావీదునకు పట్టాభిషేకము చేశారు. ఆమేన్. అంటే తాను రాజు అవడానికి 20 సంచారాలు చేశాడు, అంటే 20 ప్రాంతాలు సంచరించాడు. అతను రాజుగా అవడానికి 20 ప్రాంతాలు సంచరించాడు. అంటే తన అనుభవం ఏంటి? మొట్టమొదటి అనుభవం యెరూషలేము అనుభవం. యెరూషలేములో పిలువబడ్డాడు. రాసుకోండి, యెరూషలేము అనే అనుభవంలో దావీదు పిలువబడ్డాడు తన పని కొరకు. హీ కాల్డ్. యెరూషలేము అనేటటువంటి అనుభవంలో దావీదు పిలువబడ్డాడు. దావీదు 17 ఏళ్ల వయసులో గొర్రెలు కాసుకునేటప్పుడు ఆ యెరూషలేము అనే అనుభవంలో దేవుడు ఏం చేశాడు? దావీదుని పిలిచాడు. దేవుని స్తోత్రం. పిలిచినటువంటి దావీదు తన యవ్వన జీవితంలో, తన యవ్వన ప్రాయంలో, చూడండి దావీదుకి యవ్వన జీవితంలో ఎన్నో కోరికలు ఉంటాయి. నిజానికి దావీదు యవ్వన ప్రాయంలో నిజంగా 18వ సంవత్సరంలో నేను మారుమనసు పొందాను. అప్పటి నుండి సేవే. కొలిమత్తులు వెళ్ళిపోయావా, తర్వాత 4 సంవత్సరాలు అక్కడ వచ్చావు, సేవ సేవ సేవ. నేను పెద్దగా యవ్వన కాలాన్ని ఎంజాయ్ చేయలే, కానీ కొంతమంది యవ్వన కాలాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తారు. యవ్వన కాలం చాలా గొప్పది. చాలా చూడండి, పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు కాబట్టి ఎప్పుడు చేస్తారా, ఈ వయసులో కాబట్టి ఏ వయసులో చేస్తారు అని అంటారు. కానీ దావీదుకి అట్లాంటి ఆటలు కానీ, పాటలు కానీ, సంతోషం కానీ, అంటే చూడాల్సినవన్నీ కూడా 30వ సంవత్సరం లోపే దావీదు అన్ని అనుభవించేశాడు. కష్టాలు నష్టాలు, అంటే తన జీవితం అంతా కూడా మొదటి సంవత్సరం నుంచి 17వ సంవత్సరం వరకు ఎడారిలో గొర్రెలే. ఇంటికాడ లేడు దావీదు. పాపం ఇంటికాడ ఉండడం, వాళ్ళ నాన్నగారితో ఉండడం, అమ్మగారితో ఉండడం, లేకపోతే వాళ్ళ అన్నదమ్ములతో ఉండడం. అందుకనే కదా సౌలు ఇంటికి వచ్చినప్పుడు 7 నిలబెడతాడు, కానీ దావీదు అక్కడ లేడు. 7 నిలబెట్టిన తర్వాత 7 కూడా దేవుడు ఎన్నుకోలేదు అన్న తర్వాత అప్పుడు అంటాడు, మా చిన్న అబ్బాయి ఉన్నాడు. ఎక్కడున్నాడు అంటే పొలంలో. అంటే ఇప్పుడు తన యవ్వన ప్రాయం, చూడండి యవ్వన ప్రాయం అనుకున్నాం మనం, తన బాల్య దశలో కూడా ఒక సంతోషం లేదు. తన బాల్య దశలో కూడా గొర్రెలతోనే గడిపాడు. నిజంగా కష్టం కదా. ఏమాత్రం నీ బాల్య దశలో ఎవరితో గడుపుతున్నావు? నీ బాల్య దశలో తల్లిదండ్రులతో గడిపాం మనం. కానీ దావీదు తల్లిదండ్రులు లేరు, ఉన్నారు, కానీ గొర్రెలు పొద్దునే లేచేవాడు, గొర్రెలు తీసుకొని గొర్రెలే తనకి జీవితం. గొర్రెలకి ఏం పెట్టాలో, గొర్రెలకి ఏం చేయాలో, గొర్రెలు ఎలా మేపాలో, గొర్రెలు కాసేవాడు. దావీదు అందరూ ఎలా గొర్రెలు కాసేవాడా? నిజంగా చాలా మంది ఉద్యోగం వచ్చినప్పుడు దావీదుతో పాటు చదువుకున్న వాళ్ళు, దావీదుతో పాటు ఉన్నవాళ్ళు ఏదైనా మంచి బిజినెస్ లో ఉన్నారనుకోండి, ఏమనేవాళ్ళు, అది గొర్రెలు కాసేవాళ్ళు. కాకేంది, కొన్నిసార్లు మనం చేసే పనిని బట్టి మనం పిలుస్తారుగా. మిమ్మల్ని ఏమంటారు? చేశారు అంటారు. నేను మన గోవా వెళ్ళాం, మాస్టర్ గారు నేను గోవా వెళ్తే ఆ గోవాలో చర్చిలోకి వెళ్ళాం. సెయింట్ జావియర్ అని చర్చి అంతా చూస్తున్నాం. మాతో పాటు కొంతమంది తెలుగు వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. అక్కడ ఉంటే ఆయన తెలుగు మాట్లాడుతాడు. సార్ మీరు ఏ ఊరండి అంటే విజయవాడ అని అన్నాడు. విజయవాడ? అలాగైనా మీదే ఊరండి, మరి క్యాలప్రోల్ అండి, గన్నవరం. క్యాలప్రోలో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి అన్నాడు. ఎవరండి అంటే బుజ్జి గారండి అన్నాడు. బుజ్జి అన్నయ్య గారిని అన్నాడు. అప్పుడే మాట్లాడాడంట. అన్నాడు. నేను అన్నాను, బుజ్జి ఎవరు అబ్బాయి, ఎవరండి, ఏం పని చేస్తారంటే ప్లాస్టిక్ వ్యాపారం అని చెప్పాడు. దానికి అనగా బుర్ర, ప్లాస్టిక్ వ్యాపారం ఎక్కడండి అంటే వంతెన దగ్గర అన్నాడు. వంతెన దగ్గర ఎక్కడ? అటా ఇటా అన్నా. అంటే అటు వంతెన ఇటు అదేనండి వంతెన దిగుతూ అక్కడ బ్యాంక్ ఉంటుంది, దాని ఎదురు సొంతలు ఎవరున్నారు. అప్పుడు ఇంకా పని చేసాం. అప్పుడు మా చర్చ్ వస్తున్నారు. బుజ్జి అంటే ఎవరో బుజ్జి అంటే సింహాచలం అని అడిగా. ఏమన్నా నా ఫోన్లో వాట్సాప్ మెసేజ్ ఉంటుంది కదా, ఫోటో ఏమంటారు దాన్ని, ప్రొఫైల్, అది చూపిస్తే ఈయన అబ్బా లేదు, ఈయన ఎవరో కదండి మా చర్చ్కి వస్తారు, మా అన్నయ్య ఆయన అని అంటే, ఇప్పుడే నేను ఇద్దరం మాట్లాడుకున్నాం మొత్తానికి. అంటే చూడండి అప్పుడు అన్నమాట చేసారు వాళ్ళు. అంటే ఎందుకలా పేరు వచ్చింది?
వాళ్ళ వృత్తి అది. మమ్మల్ని వడ్లాబొత్తులు అనేవాళ్ళు, ఎందుకంటే వడ్రం పని చేస్తాం కాబట్టి నువ్వు వడ్లాబొత్తులు పిల్లవాడు, అది వడ్లాబొత్తులు ఏరయ్య గారు అని అంటారు. ఎందుకని మా పని సాకులోళ్ళు అయితే సాకులోడు సాకులు అయినా అంటారు, అంటే వృత్తిని బట్టి పిలుస్తారు కదా. అలాగే దావీదును కూడా చాలా మంది అనేవాళ్ళు అంట గొర్రెలు కాసేవాళ్ళు, గొర్రెలు కాపరి, గొర్రెల్ని కాసేవాళ్ళు. నిజంగా తన ఎవరి ప్రాయంలో ఏ సంతోషం లేదు, గొర్రెలు చూడటమే, గొర్రెలతో ముద్దులాడటం, గొర్రెలకి ఆహారం పెట్టడం, అదే సరిపోయిందండి. పాప నిజంగా దేవుడు యెరూషలేములో ఆయన పిలిచాడు. కానీ పిలువబడినప్పుడు మన స్థితి ఏ స్థితిగా ఉందో దాన్ని మార్చే దేవుడు మన దేవుడు. మనం పిలువబడినప్పుడు మన స్థితి ఏంటి? దావీదు పిలువబడినప్పుడు దావీదు స్థితి ఏంటి? గొర్రెలకు కాపరి. అదవుతుందండి. ఆ పిలువబడినటువంటి కాపరి, ఆ పిలువబడినటువంటి గొర్రెల కాపరి ఏమయ్యాడు? గొలియాతును జయించి రాజు అవడానికి కృప చూపాడు. అయితే అప్పటికి రాజు అవుతావని అభిషేకం ఉంది, దేవుడే చెప్పాడు నువ్వు ఇశ్రాయేలుకి రాజు అవుతావని. కానీ యూదులు ఎవరు కూడా గ్రహించలా, ఇశ్రాయేలు ఎవరు కూడా గ్రహించలా. అతనికి అభిషేకం చేయాలంటే అభిషేకం రాలా, పిలువబడ్డాడు కానీ అభిషేకం రాలా. కానీ ఇప్పుడు హెబ్రోనుకు వచ్చాడు. హెబ్రోనుకు రావడానికి 20 ప్రాంతాలు సంచారం చేశాడు. హెబ్రోనుకు వచ్చిన తర్వాత దావీదు అభిషేకించబడ్డాడు. ఆమేన్. పిలువబడే అనుభవం నుండి అభిషేకించబడే అనుభవానికి మనందరం కూడా వచ్చుదుం కాక. అందుకని చూడండి, ఇక్కడ హెబ్రోనుకు వచ్చినప్పుడు హెబ్రోనుకు వెళ్ళే ముందు అడిగాడు, అయ్యా నేను ఏ స్థలానికి వెళ్ళాలి? ఎందుకంటే ఇప్పుడు 20 స్థలాలకు నేను వెళ్ళాను, నాకు ఎక్కడ నెమ్మది లేదు, నాకు ఎక్కడ సక్సెస్ లేదు, నన్ను అందరూ కూడా తలుగుతూనే ఉన్నారు, ఎక్కడికి వెళ్ళాలని అడిగితే దేవుడు అన్నాడు, నీవు హెబ్రోనుకు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? హెబ్రోనుకు పోమని చెప్పాడు. మొత్తానికి దావీదు తన భార్యలు, 2 భార్యలు ఉన్నారు. దావీదుకి ఇంకెక్కువ మంది భార్యలు ఉన్నారు. అందరూ కూడా కలిసి, పిల్లలు కలిసి హెబ్రోనుకి వచ్చారు. రాగానే ఇప్పుడు చూడండి 24వ వచనం. అంతటా యోధావారు అక్కడికి వచ్చి దావీదు మీద, యోధావారి మీద రాజుగా దావీదుకి పట్టాభిషేకం చేశారు. అబ్బాయి ఇప్పుడు రాజయ్యాడు. ఇప్పుడు 20 సంచారాలు వెళ్ళిన తర్వాత రాజయ్యాడు. అంతేగాని యెరూషలేములోనే రాజు అయ్యాడు అంటే దేవుడు అన్నాడు రాజు అని, కానీ ఎవరు గుర్తించరా. ఎందుకంటే పోరాటాలు కొన్నిసార్లు మనం ఎవరు గుర్తించరు, కానీ మనం గుర్తించేది ఎవరు? దేవుడు. స్తోత్రం కలుగుతారు. మనం గుర్తించేది ఎవరు? దేవుడు. దేవుడు నామానికి మహిమ కలుగుతారు. మనం గుర్తించేది ఎవరు? నేను చెప్పాను ఒకసారి యేసన్న గారి గురించి, మీకు గుర్తుందో లేదు. యేసన్న గారితో పాటు పరిచయం చేసిన ఆయన చెరమూరిపేట మేము ఒకసారి పేరుకి వెళ్ళినప్పుడు మాతో పాటు అక్కడ ఆయన కూడా ఉన్నాడు. ఆయన చెప్పాడు ఆయన గురించి సాక్ష్యం. ఒక రోజు అంటే ఆయన పాటలు బాగా పాడతాడు యేసన్న గారు, డ్రమ్ము కొట్టుకొని. ఇప్పుడంటే మ్యూజిక్లు ఇవన్నీ వచ్చాము, డ్రమ్ము కొట్టుకొని రోడ్ల మీద నడుచుకుంటా పాడేవాడంట. ఆయన పాటలు పాడలేదు ఎంతో ఆశ ఉండేదంట. అప్పుడు కొంతమంది పాస్టర్లు ఉంటారు, గమనించండి. ఆ ఊర్లో పరిచయం కోసం వస్తే అడిగాడండి యేసన్న గారు, నేను పాట పాడతానండి అని. సరే సాయంత్రం మీటింగ్లు పెడుతున్నాము, మాతో పాటు ఇప్పుడు కరపత్రాలని పంచండి, కరపత్రాలను పంచిన తర్వాత సాయంత్రం 6:30కి నువ్వు వచ్చేసి ఇక్కడికి, నేను నీకు పాటకు అవకాశం ఇస్తాను అని అన్నారంట. ఆయన ఆనందంతో, హ్యాపీతో ఆ ఊర్లో ఉన్నటువంటి 20 మంది పాస్టర్లతో కూడా కలిసి, ఆ పాస్టర్లు ఈయన ఒకడు నాతో మాట్లాడిన ఆయన అనమాట. ఆయన పేరేదో నాకు గుర్తులేదు. అయితే మొత్తం ఊరంతా కూడా పత్రాలు పంచిపెట్టి వాళ్ళు పరిచయం చేసి వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళారు. సాయంత్రం అంతా కూడా అరేంజ్ చేశారు మీటింగ్ అరేంజ్ చేస్తున్నారు. గమనించండి, ఆ పాట పాడటానికి ఆయనకి అవకాశం రాలా. పొద్దున ఏమన్నారు వాళ్ళు, మీకు నేను అవకాశం ఇస్తాను పాట పాడడానికి అని అంటే ఎంతో సంతోషంతో ఆనందంతో అనుకున్నాడు. అయితే పాట పాడడానికి అవకాశం రాలా. మీటింగ్ అయిపోయింది, అంతా అయిపోయిందంట. ఆదిత్యులు గమనించండి, ఆయన డ్రమ్ము కొట్టుకొని చెట్టు కింద కూర్చొని తాను ఏదైతే పాట పాడాలనుకున్నాడో ఆ పాట పాడుకున్నాడంట యేసన్న గారు. అలా నీళ్ళు పెట్టుకొని అది దేవానికి స్తోత్రాలు ఏదో పాట ఉంది, ఆ పాట కూడా ఏదో ఉంది, ఆ పాట పాడుకోవడం, అలాగా డ్రమ్ము కొట్టుకొని ఆ పాట పాడుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఎవరు కూడా ఆయన్ని గుర్తించారు. కానీ ఈరోజు ఆయన చచ్చిపోయినా కానీ ఆయన పాటలు నేటికి పాడుతున్నాం. సుశీల పాడుతున్నాడు,
అంటే ఆ పాట ఆయన రాయాలి, వాళ్ళ శిష్యులు రాశారు, వాళ్ళ సహోదరులు ఆయన ఇవాళకి కూడా ఆయన పాటలు మనం పాడుకుంటున్నాం. ఎవరు గుర్తించరు కొన్నిసార్లు మనల్ని, కొన్నిసార్లు మనల్ని ఎవరు కూడా విలువరు, మనకు ఎవరు కూడా విలువ కట్టరు. కానీ మనల్ని గుర్తించే వాళ్ళు ఎవరు? నేను మాట చెప్పాను, 2024 సంవత్సరంలో ప్రతిరోజు మ్యాక్సిమం దేవుని వాక్యం చెప్పానండి. ఒకప్పుడు నేను కోయంబత్తూరులో చదువుకున్న తర్వాత అసలు చెప్పే అవకాశాలు ఎక్కడా లేవు నాకు. కానీ నన్ను ఎవరు గుర్తించరా, కానీ దేవుడు గుర్తించాడు. అనేక ప్రాంతాలు దేవుడు వెళ్ళడానికి సహాయం చేశాడు. స్తోత్రం. నేను ప్రభాస్ గారు వచ్చారు కదా, ప్రభాస్ గారు వాక్యం 5 ప్రసంగాలు చెప్పాడు. నేను ప్రశాంత్ కుమార్ గారు అన్నాడు, నాకు ఫోన్ చేసి ఒక మంచి మాట అన్నాడు, నా కళ్ళ నీళ్ళు తిరిగినాయి. అయ్యగారు ప్రభుదాస్ గారిని బాగా వాడుకున్నారండి, మమ్మల్ని ఎప్పుడు వాడుకుంటారు అన్నాడు. మీరే రావట్లేదండి, మేము ఎప్పుడు మీరు మనం పిలుస్తానే ఉండాలి, మీరే రారంటే బాగా చెప్పాడండి వాక్యం. అసలు ఎవరు తీసాడు 5 వాక్యాలంటే మీరు చెక్కిన సెల్ఫే కదండి అన్నాడు. ఎవరు చెక్కిన సెల్ఫ్? నేను చెక్కిన సెల్ఫే. నేను చెక్కిన సెల్ఫ్ నా ముందు అలా వాక్యం చెప్తుంటే నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. స్తోత్రం కలుగుగా, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగుగా. అవును కదా, కొన్నిసార్లు మనకి ఎవరో వాల్యూ ఇవ్వరు, కొన్నిసార్లు మనం ఎవరో పట్టించుకోరు. యెరూషలేములో ఉన్నప్పుడు ఎవరు కూడా ఆయన పట్టించుకోవాలి. యెరూషలేములో ఉన్నప్పుడు దేవుడు ఆయన పిలిచాడు, నన్ను దేవుడు పిలిచాడు అన్న సంగతి ఎవరికి తెలిసింది? దావీదుకి, దేవుడికి తప్ప ఎవరికి తెలియదు. నన్ను దేవుడు పిలుచుకున్నాడు, నన్ను దేవుడు పనికి పిలుచుకున్నాడు అని దావీదు ఈ సంచారాలు చేసేటప్పుడు, చూడండి 20 సంచారాలు చేసేటప్పుడు ఈసారి రాసుకోండి. ఎప్పుడైనా 1 సమూయేలు 19వ అధ్యాయం నుండి 2వ సమూయేలు 2వ అధ్యాయం వరకు 20 సంచారాలు చేశాడు కదా, అనేక ప్రాంతాలు వెళ్ళాడు కదా, ఎక్కడ కూడా దావీదుకి గుర్తింపు లేదు. అయ్యో నీవు ఇశ్రాయేలుకు రాజు అవుతున్నావు కదా, దేవుడు నిన్ను పిలిచాడు కదా, దేవుడు నిన్ను అభిషేకించాడు కదా, దేవుడు నీతో మాట్లాడాడు కదా అని ఎవరు కూడా దావీదుని పొగిడిన వారు లేరు. దావీదుని చంపేయడానికి ఓ పక్క సౌలు, దావీదుని పొడి చేయడానికి ఒక పక్కన ఫిలిష్తీయులు, దావీదుని హేళన చేయడానికి ఒక పక్క ఇంకో గ్రూప్ వాళ్ళు తరుముతున్నారు. ఆయన కొండల్లో, లోయల్లో, అడవుల్లో, గృహాల్లో దాక్కున్నాడండి దావీదు. ఎక్కడ దాక్కున్నాడు? చూడండి, ఒక చదవండి, 22వ అధ్యాయం 4వ వచనం చదవండి. 1 సమూయేలు 22:4. 22:4 వచ్చు. 1 సమూయేలు 22:4 వచ్చు. చూడండి ఎక్కడున్నాడు? ఇది ఒక సంచారం, ఇది 8వ సంచారం. అంటే ఇవన్నీ చెప్పడానికి నాకు సమయం లేదు కాబట్టి కొత్తగా చూపిస్తున్నాను మీకు. ఎక్కడ కొండల్లో దాగి ఉన్న దినములు వారు అతని అంత కాపురం ఉంటారు. దావీదు ఎక్కడ? కొండల్లో ఉన్నాడు. ఏమండి, ఇశ్రాయేలుకి రాజుగా అభిషేకించబడిన వాడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడున్నాడండి? ఒకసారి మేము వాళ్ళ ఇంట్లో కింద పడుకున్నాం. 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టాం. వాళ్ళ ఇంట్లో అంటే ఆ ఏరియాలో మంచం కూడా ఇవ్వాలి వాళ్ళు మాకు, కానీ కింద పడుకున్నాం. ఆ రోజు మేము మాస్టర్ గారు ఎంత ఏడ్చామో పిల్లలకి, కింద పడుకున్నాం. పర్వాలా కిందే పడుకున్నాం, కానీ దావీదు కొండల్లో ఉన్నాడు. అందుకని ఇది పట్టుకొని ఎవరైనా గండికోటలో ఉంటారు, రాజాబాబు గారు, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవేగా రాజువయ్యా, నిన్నే నిన్నే
దావీదు కొండల్లో అండి ఏమంటే రాజుగా అభిషేకించబడిన వాళ్ళు 7 అన్నదమ్ములు ఉన్నారు. ఎవరికి? దావీదుకి. ఎంతమంది ఉన్నారు అన్నలో? దావీదు ఎన్నో వ్యక్తి అంటే ఎంతమంది ఉన్నారు అన్నలో? అన్నంలో కొంతమంది యుద్ధ వీరులు, ఆస్తిపరులు ఉన్నవాళ్ళు, కానీ ఏమీ లేనటువంటి వ్యక్తిగా దావీదు ఎక్కడున్నాడు? కొండల్లో దాగి ఉన్నాడండి. ఎందుకని? తరుగుతున్నారు వాళ్ళు. కొన్నిసార్లు మనం ఇలాంటి పరిస్థితులు కూడా వెళ్ళాల్సి వస్తుంది. కొండల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. కొండల్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ మన సంచారములు దేవుడు లెక్కిస్తాడు. నీ సంచారములు దేవుడు లెక్కిస్తాడు. నీ ప్రాంతాలు, నీ ప్రయాణాలు దేవుడికి తెలుసు. నా ప్రయాణం, నా ప్రయాస దేవుడికి తెలుసు. నా ప్రయాస ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. దేవుడి స్తోత్రం కలుగుతారు. అందుకని ఈ రోజు నీ ప్రయాస ఎవరికి తెలుసు? అందుకని అదే ప్రకటన గ్రంథంలో నీ క్రియలు నేను ఎరుగుదును, నీ ప్రయాస నేను ఎరుగుదును అన్నాడు కదా దేవుడు. కాబట్టి నీ కష్టాన్ని, నీ నష్టాన్ని, నీ సమస్యని దేవుడికి తెలుసు. స్తోత్రం కలుగుతారు. ఎవరికి తెలుసు అండి? అందుకనే దావీదు నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, కాబట్టి నా పనులన్నీ కూడా ఆయనకు తెలుసు. ఒక రోజున దేవుడు నన్ను అభిషేకిస్తాడు. ఇంకా అప్పుడు అయ్యా తమ్ముడు ఈ కరెంట్ తీయమనండి, ఇది ఓకే. ఒకసారి దేవుడు ఏం చేస్తాడు? నన్ను అభిషేకిస్తాడు. అప్పటికి ఇంకా రాయిలా, అప్పటికి ఇంకా ఎబ్రోనికి చేర ముందు ఈ మాట అంటున్నాడు, నీవు నన్ను అభిషేకించు, నీవు నన్ను నా యొక్క ఏంటి ప్రయాణాలన్నీ కూడా నీవు గుర్తించావు. ఎప్పుడు రాశాడు? హెబ్రోనికి వెళ్ళిన తర్వాత కాదు, హెబ్రోనికి వెళ్ళక ముందే దావీదుకు తెలిసింది. స్తోత్రం. హెబ్రోనికి వెళ్ళక ముందే దావీదు విశ్వసించాడు, నన్ను ఒక రోజున దేవుడు ఆశీర్వదిస్తాడు. హెబ్రోనికి వెళ్ళక ముందే దావీదు అనుకున్నాడు, నన్ను ఒక రోజున ఆశీర్వదిస్తాడు, నిన్ను ఒక రోజున దేవుడు ఆశీర్వదిస్తాడు. నమ్ము, విశ్వాసం ఉంచు. వన్ డే దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఇప్పుడు మనం సంచారంలో ఉన్నామేమో, ప్రయాణం ఇంకా ఎబ్రోనికి చేరిన తర్వాత దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇంక ఎబ్రోనికి చేరాలి. అయితే మన విశ్వాసం ఏంటి? ఎబ్రోనికి వెళ్ళక ముందే మనం దేవుడి మీద గురి పెట్టుకోవాలి. ఒక రోజున దీన్ని నన్ను హెచ్చిస్తావు, నా సంచారములు నీవు లెక్కించావు, ఒక రోజున నన్ను నీవు ఆశీర్వదిస్తావు, ఒక రోజున నన్ను నీవు దీవిస్తావు, ఒక రోజున నా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమేన్. అప్పుడప్పుడు షారోన్ గారు అంటుంది, ఆయన కోసమే ప్రార్థన చేయమంటుంది. మళ్ళీ వాళ్ళ అబ్బాయి కోసం ఒక రోజున మీ ఆయన మార్పు చెందుతాడు. ఒక రోజున నీవు నీ భర్త కలిసి మందిరానికి వస్తారు. నమ్ము, విశ్వసించు. దేవుడు మారుస్తాడు. హింసకుడు, దోషకుడు, హానికరుడైన సౌలుని పౌలుగా మార్చాడు. ఒక రోజున నీ భర్తతో నీవు దేవుని మందిరానికి వస్తావు. నీ భర్త నీవు పక్కనే కూర్చొని పాటలు పాడతావు. పద్మ గారు కూడా ఆమేన్. ఒక రోజున పక్కనే కూర్చొని పాటలు పాడతారు, పక్కనే కూర్చొని వాక్యాన్ని వింటారు, పక్కనే కూర్చొని అకుల్లా ప్రిస్కిల్లా లాగా దేవుని పరిచర్య చేస్తారు. ఆమేన్. కాబట్టి నా సంచారములు అంటే నా కష్టం దేవుడికి తెలుసు, నా శ్రమ దేవుడికి తెలుసు, నా వేదన దేవుడికి తెలుసు అంటున్నాడు. అందుకని చూడండి, మరలా చదవండి, దావీదు కీర్తన ఏమంటున్నాడు? నా సంచారములు, చదవండి 56వ కీర్తన కదా. అంటే చూడండి, దేవుడు లెక్కించాడో లేదా? పలానా చోటుకి వెళ్ళాడు, పలానా చోటుకి వెళ్ళాడు, పలానా చోటుకి వెళ్ళాడని రాయబడింది వాక్యంలో. అంటే అవన్నీ సమయం చాలదు కానీ అన్ని చోట్ల రాయబడింది. స్తోత్రం కలు అన్ని అరణ్యాలు, తర్వాత అనేక ప్రాంతాలు రాయబడింది. ఆఖరికి దావీదు హెబ్రోనుకు చేరాడు. నువ్వు కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళావో కొంతమందికి తెలీదు,
కానీ దేవుడికి తెలుసు. కొన్నిసార్లు మనం ఎవరి దగ్గరకో వెళ్ళి ఏదో అడుగుతాం, అప్పు లేదా మన సమస్య చెప్పుకుంటున్నాం, వాళ్ళు మన సమస్య వినరు. వాళ్ళు మన సమస్యను చూసి తక్కువగా అంచనా వేస్తారు, మనల్ని చూచి తక్కువగా ఏళన చేస్తారు. కానీ ఒక రోజున దేవుడు హెచ్చిస్తాడు. ఆమేన్. సమస్యలలోనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. సమస్యలు వచ్చినప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందండి? అంటే దేవుడు ఒక రోజున నా ప్రయాణాన్ని, ఇప్పుడు ప్రయాణాన్ని లెక్కిస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి 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 అని మొత్తం రాస్తున్నాడు. అందుకనే రక్షణ పొందిన తర్వాత పోయిన ఆదివారం నాడు మీకు ఒక పుస్తకం పెట్టాడు. రమ్యకు ఒక పుస్తకం, ఎమీమాకి ఒక పుస్తకం, తర్వాత నానిగారికి ఒక పుస్తకం, బుజ్జి గారికి ఒక పుస్తకం, తర్వాత సీమోనన్నుకు ఒక పుస్తకం, దీనమ్మ గారికి ఓ పుస్తకం. మొత్తం మీ అన్నీ కూడా లిస్ట్ రాస్తాడు. చూడండి, ఆ మాట అక్కడే ఉంది. నేను చెప్పట్లేదండి, నేను అబద్ధం ఆటల్లా నేను అబద్ధం అట్లా. చదవండి 56వ కీర్తన 8వ వచనం. చూడండి, నీ కవిలలో అంటే ఏంటి? కింద ఫుట్ నోట్లో ఉంది పుస్తకం. అవి నీ పుస్తకంలో కనబడతాయి కదా. దేవుడు ఒక పుస్తకం పెట్టేశాడు మనకి. ఏమంటారు దాన్ని? ఒక పుస్తకం పెట్టేశాడు. మనం ఏ రోజు వచ్చాం, ఏ రోజు వెళ్ళాం, ఏం చేసాం, మొత్తం డైరీ. నువ్వు ఎంత కన్నీళ్ళు కార్చావు కూడా తెలుస్తుంది. ఇప్పుడు అందుకే నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. అంటే చూడండి, ఇట్లాంటి బుడ్డి ఉంటుంది దేవుడు. నేను చెప్తా కదా అప్పుడప్పుడు, ఇట్లాంటి దాంట్లో ఇప్పుడు చూడండి, దీంట్లో కొబ్బరి నూనె ఉందిలే అండి. సపోజ్ కొబ్బరి నూనె లేదనుకోండి, ఇట్లా బోర్లు ఎత్తాడు. ఒక రోజున దేవుడు ఏం చేస్తాడు? బోర్లు ఎత్తాడు. అదే నీళ్ళు ఉన్నాయనుకోండి, ఇలా పట్టుకొని, అందుకని 24 పెద్దలు, మన ప్రకటన గ్రంథంలో చెప్పా, 24 పెద్దలు 5వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో సువర్ణ పాత్రలు పట్టుకొని ఉంటారు. మనకు ఒక గిన్నె ఇవ్వబడింది. అందుకని దావీదు, నా గిన్నె నిండి పొర్లుతుంది. పరలోకంలో నాకు ఒక గిన్నె ఉంది, శంకరపాలు పేరుతో ఒక గిన్నె ఉంది, మీకు ఒక పుస్తకం ఉంది. ఇప్పుడు నేను కార్చిన కన్నీళ్ళన్నీ కూడా ఎక్కడుంటాయి? ఒక రోజున వాటిని చూస్తాడు దేవుడు. హల్లెలూయా. ఒక రోజున దేవుడు వాటిని చూస్తాడు, చూసి నాకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అందుకనే మన కన్నీటి ప్రార్థన ఎంతో గొప్పది. చూడండి, దావీదు 20 చోట్లకి వెళ్ళాడు కదా, 20 చోట్ల ఏడ్చుకుంటానే వెళ్ళాడండి. దావీదుకి అయితే ఒక చోట చెప్పులు లేవంట. చెప్పులు లేకుండా ఆ కొండెక్కుతూ వెళ్ళాడు. ఈ సంచారం చూస్తే మనకు అర్థమైంది. చెప్పులు లేకుండా కొండెక్కుతూ, బట్టలు లేకుండా, చెప్పులు లేకుండా, ఆహారం లేకుండా వెళ్ళాడు. కానీ దేవుడు ఆహారాన్ని అనేక చోట్ల సమకూర్చాడండి. నిజంగా ఎంతగా పోషించాడు దేవుడు దావీదుని. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకని అంటున్నాడు, నా సంచారము నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నేను కార్చిన కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. చూడండి, ఆ మాట మరలా, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. చూడండి, నేను కన్నీళ్లు కార్చా 2020లో, 2024లో నేను కన్నీళ్లు కార్చా. నా కన్నీళ్ళు ఇప్పుడు ఎక్కడున్నాయి? ఏలూరు నుంచి తేలపోలు వచ్చే వరకు కూడా నేను ఏడుస్తూనే వచ్చా. అది నాన్నగారే సాక్షి. వెనకమాల నాన్నగారు భుజం తడుతూ ఉన్నాడు. అర్థమవుతుందండి? మీరు కూడా ఎన్నోసార్లు ఏడ్చుంటారు వ్యాపార విషయంలో కానీ. అన్నయ్య సీమోన్ అన్న ఎన్నోసార్లు వ్యాపార విషయంలో కన్నీళ్లు పెట్టుకొని ప్రార్థన చేసుకున్న సందర్భాలు, కుటుంబ విషయంలో ఏడ్చిన సందర్భాలు, ప్రార్థన విషయంలో ఏడ్చిన డబ్బులు లేనప్పుడు ఏడ్చిన సందర్భాలు, ఆహారం సరిగా లేనప్పుడు ఏడ్చిన సందర్భాలు. మేము మొట్టమొదటిగా పల్లెన్న 3 వెళ్ళినప్పుడు సుశీల కళ్ళమ్మ నీళ్లు పెట్టుకొని చెప్పింది, నాకు ఈ సమస్య ఉందని. ఆవిడ కన్నీళ్ళు బుడ్డిలో ఉన్నాయి. అందుకని నీ కన్నీళ్లు విడుచదని నేను చూచాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను అన్నాడు. ఈరోజు మంచి ఆరోగ్యం వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హెబ్రోన్లోకి వెళ్ళాం మనం. దేవుని స్తోత్రం. యెరూషలేము అనుభవంలో ఉన్నాడు దావీదు. రెండవదిగా హెబ్రోను అనుభవం.
హెబ్రోను అనుభవం ఏంటి? అభిషేకించబడిన అనుభవం. అలాగనే మనం కూడా హెబ్రోనులో అభిషేకించబడుతున్నాం. అంటే అభిషేకం అంటే ఏంటి? గుర్తింపు. దావీదుకి యెరూషలేములో గుర్తింపు లేదు, కానీ ఎక్కడొచ్చింది గుర్తింపు? హెబ్రోనులో. దావీదుని యెరూషలేములో గొర్రెల కాపరిగా చూశారు, కానీ దావీదుని హెబ్రోనులో ఎలా చూశారు? రాజుగా చూశారు. యు ఆర్ ద కింగ్. అందుకనే యోధులందరూ కూడా వచ్చి ఏం చేశారు? దావీదుని అభిషేకించారు, పట్టాభిషేకం చేశారు. ఎందుకంటే వాళ్ళు గుర్తించారు. కొన్నిసార్లు మనల్ని ఎవ్వరూ గుర్తించరు, కానీ మనల్ని ప్రజలు గుర్తించేటట్లుగా దేవుడు మనల్ని ఈ సంవత్సరం అభిషేకించునుగాక. నిజమే. దావీదుని 20 సంచారాలు వెళ్ళాం కదా, మీరు చదివితే అర్థమైంది. దావీదు 20 సంచారాలు చేసినప్పుడు 20 ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు కొంతమంది పిచ్చోడ్రా అన్నారు. దావీదు కూడా అక్కడ ఆయన పేరు రాజు ఆయన ఉంటుంది, అంటే ఫిలిస్తీయుల దేశంలో గాతు రాజు అయిన ఆకీషు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు దావీదు సొల్లు కార్చుకుంటా పిచ్చోళ్ళలాగా ఉంటాడు. అయినప్పటికీ కూడా ఎవరో దావీదుని గుర్తించరు. కానీ ఎక్కడ గుర్తింపు వచ్చింది దావీదుకి? హెబ్రోనులో. అర్థమవుతుందన్నా? ఎక్కడొచ్చింది గుర్తింపు? అంటే 20 సంచారాలు అయిన తర్వాత, 19 సంచారాలు 19 ప్రాంతాలు వెళ్ళొచ్చిన తర్వాత 20వ ప్రాంతానికి వచ్చిన తర్వాత హెబ్రోన్లో దావీదు గుర్తించబడ్డాడు. 2025వ సంవత్సరంలో దేవుడు నిన్ను గుర్తించునుగాక, నిన్ను హెచ్చించునుగాక. ఆమేన్. నీవు గుర్తింపు పొందుతావు, గుర్తింపు పొందుతావు. ఆమేన్. అంటే ఇప్పటి వరకు కూడా యెరూషలేము అనుభవమే మనకి. దేవుడు పిలిచాడు, దేవుడు మాట్లాడాడు, దేవుడు మనల్ని సంధించాడు, దేవుడితో మనం మాట్లాడుతున్నాం, కానీ ప్రజలు మనల్ని గుర్తించట్లా. ప్రజలు మనల్ని ఒక ఏదో రకాల అనుకుంటున్నారు. ప్రజలు మనల్ని సరిగ్గా ఒకరోజు గుర్తిస్తాడండి దేవుడు మనల్ని. అప్పుడు ఆ చెంప ఈ చెంప వాయించేస్తాడు మన శత్రువులకి. ఆమె ఆ చెంప ఈ చెంప వాయించేస్తారు. దేవుడు శత్రువులకి ఆ చెంప ఈ చెంప వాయించేస్తాడు. ఎందుకంటే వాళ్ళు నేత్రాలు తెరవబడతాయి. ఇప్పుడు వరకు గుర్తించట్లే మనల్ని ఎవరు, కానీ ఒక రోజున దేవుడు మనల్ని గుర్తింపు చేస్తాడు. అందుకనే వాళ్ళు చూడండి, 4వ వచనం మరలా చదవండి. 2 సమూయేలు 2వ అధ్యాయం 4వ వచనం చదవమ్మా, చదవండి. అంతటి యోధావారు చూడండి, అప్పుడు వరకు ఎవరో రాలా, అప్పుడు వరకు ఎవరో కూడా రాలా. అయ్యా నువ్వు రాజువి, నువ్వు మమ్మల్ని కాపాడేవాడివి, నువ్వు మమ్మల్ని విడిపించేవాడివి, నువ్వు మమ్మల్ని రక్షించేవాడివి అని ఎవరు రాలా. యేసు ప్రభు మన కోసం వచ్చి, యేసు ప్రభు మన కోసం ప్రాణాలు అర్పిస్తే ఎవరో కూడా ఆయన గుర్తించలా, ఎవరో కూడా యేసు ప్రభుని గుర్తించలా. కానీ నేను గుర్తించా అని చెప్పండి అందరూ. నేనంటే నేను గుర్తించా, నువ్వు గుర్తించావు. యేసు ప్రభు నీ సొంత రక్షకుడిగా నువ్వు అందుకని బాప్తిసం ఇచ్చే ముందు ఏమన్నాను? యేసు ప్రభు నీ సొంత రక్షకుడిగా మీరు గుర్తించారా? గుర్తించావా? యూదులే గుర్తించలా. యేసు ప్రభు వారు రాజుగా వస్తే ఆయన సిలువ వేశారు, కానీ మనం ఆయన గుర్తించాం. ఆయన మన దేవుడిగా, మన రాజుగా, మన అధికారిగా, మన పరలోకంలో ఉన్నటువంటి మన తండ్రిగా మనం ఆయన గుర్తించాం. వి రికగ్నైజ్డ్ హిమ్, మనం రికగ్నైజ్ చేసాం. కానీ మనల్ని ఎవరు కూడా గుర్తించట్లా. నిన్ను కూడా ఎవరు గుర్తించట్లా, నన్ను కూడా ఎవరు గుర్తించట్లా. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఈ 2025వ సంవత్సరంలో గుర్తిస్తాడు, దేవుడు గుర్తింపజేస్తాడు. యోధావారు ఆయన దగ్గరకు వచ్చి చూడండి, యోధావారు అంటే తన మీద రాజుగా ఉండడానికి పట్టాభిషేకం చేశారు. ఆమె యు ఆర్ ద కింగ్, మాకు నీవు రాజువి, నువ్వే రాజువి, ఎందుకంటే నిన్ను మేము గుర్తించాం, నిన్ను మేము గుర్తించామని. అప్పుడు హెబ్రోన్లో రాజు అయ్యాడు. ఆమేన్. హెబ్రోన్ అనుభవంలోకి వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకో అనుభవంలోకి వెళ్ళాలి దావీదు. ఎక్కడికంటే సియోను అనుభవం. చూడండి, యెరూషలేము అంటే ఏంటి? సన్నిధి. హెబ్రోను అంటే ఏంటి? సహవాసం. హెబ్రోను అంటే సహవాసం. చూడండి, యోధావారికి 6 ఇవి ఉంటాయి,
ఏంటంటే అవి వాటిని ఏమంటారంటే ఇవి 6 సిటీస్ ఆఫ్ రిఫ్యూజ్, ఆశ్రయపురాలు ఉంటాయి. యెహోషువ గ్రంథం 20 అధ్యాయంలో ఉంటుంది. 6 ఆశ్రయపురాలు ఉంటాయి. ఇశ్రాయేలు దేశం ఉంది కదా, 12 గోత్రాలు, 6 ఆశ్రయపురాలు. అంటే 3 ఒక పక్కన 3 ఒక పక్కన ఉంటాయి. ఎవరైనా కాపాడబడాలంటే ఆశ్రయపురాల్లోకి వెళ్ళాలి. ఒక ఆశ్రయపురం హెబ్రోను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, యెహోషువ గ్రంథంలో ఉంటుంది అనుకుంటా, యెహోషువ 20 అధ్యాయం. యెహోషువ గ్రంథం 20 అధ్యాయం చూడండి. ఇరవై 20 7వ వచనం. చూడండి, ఆశ్రయపురాలలో యోధా వారికి ఒక ఆశ్రయపురం వచ్చింది. దాని పేరు ఏంటంటే హెబ్రోను. అంటే హెబ్రోను అంటే ఏంటంటే ఆశ్రయపురం. అంటే హెబ్రోను అంటే ఏంటంటే సహవాసం. అంటే హెబ్రోను ఏంటంటే విడుదల, క్షేమం. ఎవరైనా తప్పించబడాలంటే ఆశ్రయపురంలోనికి వెళ్ళాలి. ఎవరైనా తప్పు చేశారనుకోండి యోధా దేశంలో, ఆ వ్యక్తి ఆశ్రయపురానికి వెళితే విడుదల పొందుతాడు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు హెబ్రోను అనగా ఏంటి? విడుదల. ఏంటిదండి? విడుదల. హెబ్రోను అనగా ఏంటి? అభిషేకం. హెబ్రోను అనగా అంటే క్షేమం. అంటే నీవు ఎక్కడుంటే క్షేమం కలుగుద్ది? హెబ్రోనులో. హెబ్రోన్ అంటే ఏంటి? క్షేమం. అంటే నువ్వు క్షేమంగా ఉండాలంటే ఎక్కడ ఉండాలి? మందిరం అనబడినటువంటి హెబ్రోనులో ఉండాలి. మందిరం అనబడినటువంటి ఆ స్థలంలో ఉంటే నీకు క్షేమం కలుగుద్ది, నీకు విడుదల కలుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును కాక. అందుకనే హెబ్రోనుని దేవుడు దావీదుకి నియమించాడు. కాబట్టి చూడండి, మళ్ళా చెప్తాను, యెరూషలేములో అంతగా గుర్తించబడలా, పిలువబడ్డాడు. కానీ ఎక్కడ గుర్తించబడ్డాడు? హెబ్రోనులో. అలాగే మనకు కూడా ఈ సంవత్సరం హెబ్రోను సంవత్సరంగా ఉండును కాక. అంటే దాని అర్థం ఏంటి? మనము గుర్తించబడాలి. పీపుల్ మస్ట్ రికగ్నైజ్ యూ. నిన్ను ప్రజలు గుర్తించే రోజు వస్తుంది. నీ కష్టానికి ప్రజలకి అర్థమయ్యే రోజు వస్తుంది. నీ కష్టము నీ బిడ్డలకి అర్థమయ్యే రోజు వస్తుంది. గుర్తించాలి. అందుకని అన్నాడు, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు. చదవండి ఆ మాట. చూడండి, ఇప్పుడు చూడండి, దావీదు యెరూషలేము అనుభవంలో పిలువబడ్డాడు, హెబ్రోను అనుభవంలో అభిషేకించబడి గుర్తించబడ్డాడు. తర్వాత సియోను అనుభవంలోకి వెళ్ళాడు. సియోను అనగా పిల్లలు గమనించండి, క్షేమం. సియోను అనగా ఆశీర్వాదం. ఇక దావీదే రాజు అయిపోయాడు. పూర్తిగా దావీదే రాజు అయిపోయాడు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు చూడండి, నా సంచారం నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో సంచరించి ఉన్నావు, అవి నీ కవిలలో కనబడును కదా. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. ఆమేన్. అంటే తన ప్రార్థన మీద తనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది. హీ హ్యాస్ ఎ కాన్ఫిడెన్స్. అంటే నా ప్రార్థన మీద నాకు కాన్ఫిడెన్స్ ఉండాలి, లేకపోతే నా విశ్వాసం ఉండాలి, నేను విశ్వాసంగా ఉండాలి. తనేమన్నాడు దావీదు? నేను ప్రార్థన చేస్తే శత్రువులు పారిపోతారు.
ఏమంటున్నాడు దావీదు? మరలా చదవండి ఆ మాట, 9వ వచనం చూడండి. నేను మొరపెట్టడం అంటే నేను ప్రార్థన చేసిన రోజున నా శత్రువులు వెనుకకు తిరిగిపోతారు. అంటే దాని అర్థం ఏంటి? కాన్ఫిడెన్స్. అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంది మన ప్రార్థన మీద? మనకి కాన్ఫిడెన్స్ ఉందా చెప్పండి? 2024 సంవత్సరంలో ఎంతో ప్రార్థన చేసాం, ఈ 2025లో నాకు మేలు జరుగుతుంది అని కాన్ఫిడెన్స్ ఉందా? ఉంటే హల్లెలూయా చెప్దాం, లేకపోతే హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఉందా? కాన్ఫిడెన్స్ ఉందా? ఏమండి? అంటే మన ప్రార్థన మీద మనకి కొన్నిసార్లు నమ్మకం ఉండాలి. నా ప్రార్థన దేవుడు వింటాడంటే నేను మొర్రపెట్టిన రోజున, నేను ప్రార్థన చేసిన రోజున శత్రువులు పారిపోతారు. నేను ప్రార్థన చేస్తే రోగాలు పోతాయి. ఆమేన్. నేను ప్రార్థన చేస్తే నాకు కార్యం జరుగుద్ది. నేను ప్రార్థన చేస్తే నాకు మేలు జరుగుద్ది. నేను ప్రార్థన చేస్తే ఈ పని జరుగుద్ది అన్న నమ్మకం మనకు ఉండాలండి. ఫస్ట్ మనకు నమ్మకం ఉండాలి, విశ్వాసము అనేది ఉండాలి మన ప్రార్థన మీద. ప్రార్థన మీద విశ్వాసం లేకుండా మనం ప్రార్థన, అందుకని విశ్వాసం లేని ప్రార్థన దేవుడికి ఇష్టం కాదు. పరమాన్నం వండారండి, బాగా బాగా మంచిగా వండారు, చూడడానికి తలతల మెరుస్తుంది, సప్పగా ఉంది. ఏమంటారు? ఏంటమ్మా చక్కగా ఉండే జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్సులు, తర్వాత ఇంకే పప్పులు అంటారు కదా, పిస్తా పప్పులు, ఇంకా ఆ పప్పులు ఈ పప్పులు వేసి వండాం. కానీ అసలు బెల్లం వేయడం మర్చిపోయాం. తింటామా? చెప్పండి. అన్ని పప్పులు వేసి వండాం, కాస్ట్లీగా వండాం, కానీ ఆహారం తింటామా? చెప్పండి. అసలు వేయాల్సిందేంటి? కాబట్టి పిల్లలు గమనించండి, బైబిల్ పట్టుకుంటున్నాం, తెల్లటి వస్త్రాలు వేసుకున్నాం, దేవుని స్తోత్రం, అందరం తెల్లటి వస్త్రాలు వేసుకొచ్చారు, కానీ ఇంకా తెల్లటి వేసుకురావాలి. అలా ఆ కలర్ ఉండకూడదు, తెల్ల ప్యూర్ వైట్, అంతే, వైట్ అండ్ వైట్. ఎందుకని నేనేం చెప్పుకున్నాం మనం అపోస్తలుల కార్యాలలో? ఏక మనస్కులు, ఒకటే మనస్సు. ఇప్పుడు మనందరూ ఒకసారి నిలబెట్టారు అనుకోండి, తెలిసిపోతా తెలీదా? నేనేమో టై కట్టుకున్నాను, మీరు అనుకున్నారు అబ్బో మా అయ్యగారు టై కట్టుకున్నారు, కోట్ వేసుకున్నారు. రాత్రి ప్రార్థన చేస్తుంటే దేవుడు ప్రేరేపించాడండి, లేకపోతే నాకు కోట్ వేయాలనిపించదు. ఎక్కడన్నా మీటింగ్లకి వెళ్ళినప్పుడు వేసుకుంటాను, ఎందుకనో నాకు ఈరోజు కోట్ వేయాలనిపించింది. దేవుడి స్తోత్రం కలిగి అర్థమవుతుందండి. ఎందుకనో అది వైట్ కోటు, 3 కోట్లు ఉన్నాయి, 3 కోట్లు సంపాదించాను నేను నా పరిచర్యలో. అమ్మ ఇంకా రావాలంట. నా పరిచర్యలో నేను సంపాదించింది ఏంటంటే 3 కోట్లు. ఒకటి తెల్లకోటు, ఎర్రకోటు, బులుగు కోటు. అదే అప్పుడు మన సాయాల పెళ్ళిలో వేసుకున్న కోటు, బులుగు కోటు. ఆ తర్వాత పెళ్ళిళ్ళు వచ్చేస్తాయి అని చెప్పి 2 కోట్లు కొనుక్కున్న విశ్వాసంతో. కోట్లు కొనుక్కున్నా ఒకటే పెళ్లి చేశా, మరలా పెళ్ళిళ్ళు చేయలే. ఈ సంవత్సరం ఎక్కువ పెళ్ళిళ్ళు చేయాలి. ఆమేన్. మళ్ళా చెప్తున్నారు, పెళ్ళిళ్ళు చేయాలి. 5 పెళ్ళిళ్ళే చేశా, 5గురు పిల్లలు పుట్టేశారు, వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోతున్నారు. కానీ పెళ్ళిళ్ళు చేయడానికి అవకాశం రావాలి. అర్థమవుతుందండి. మా పాస్టర్ గారు వచ్చారు, కుమార్ బాబు గారు వచ్చినప్పుడు అన్నాడు పెళ్లి చేయాలన్నాడు. నేను అన్నా నాకు ఆ లైసెన్స్ ఉందంటే, అలాగా లైసెన్స్ ఉందా అన్నాడు. అవునండి 5 పెళ్ళిళ్ళు చేశానంటే, ఈ సంవత్సరం మా చర్చిలో ఒక అమ్మాయి పెళ్లి చేయాలి, చేద్దుగానే అన్నాడు. అది నిజమో కాదో మనకు తెలియదు. ఆ సమయానికి వచ్చేపాటికి చేయిస్తారో చేయించరో నాకు తెలియదు. కానీ నేను చేసిన 5 పెళ్ళిళ్ళు కూడా ఆశీర్వాదకరంగానే ఉన్నాయి. ఆమేన్. దేవుని స్తోత్రం కలిగిన. నాకు లైసెన్స్ వచ్చినప్పుడు నేను కన్నీళ్లు కాల్చి ప్రార్థన చేసుకున్నా, ఎవరికైతే పెళ్ళిళ్ళు చేస్తామో వాళ్ళు కలకాలం సంతోషంగా ఉండాలి, పిల్లలతో కలిసి ఉండాలని ప్రార్థన చేసుకున్నాను. ఇప్పటి వరకు కూడా దేవుడు 5 పెళ్ళిళ్ళను దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. అంటే నేనేం చెప్తున్నానంటే, నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది, నేను ఎవరికైనా పెళ్లి చేస్తే వాళ్ళు కలిసి ఉంటారని కాన్ఫిడెన్స్ ఉంది. ఆమేన్. నేను ఎవరికైనా పెళ్లి చేస్తే వాళ్ళు పిల్లలతో ఉంటారన్న కాన్ఫిడెన్స్ ఉంది. ఒకవేళ పిల్లలు లేని వాళ్ళు వస్తే పిల్లలు పుడతారన్న కాన్ఫిడెన్స్ నాకుంది. అందుకనే ఎవరన్నా పిల్లలు లేని వాళ్ళకు ప్రార్థన చేస్తే పిల్లలు పుడుతున్నారు. ఎందుకంటే నమ్మకమే ఉండాలి, నమ్మకం లేకపోతే పని లేదు. అందుకని ఇప్పుడు దావీదుకి కాన్ఫిడెన్స్ ఉంది, నేను ప్రార్థన చేస్తే శత్రువులు పారిపోతారు.
అంటున్నాడండి. తర్వాత ఇంకోటి అంటున్నాడు చూడండి, 9వ వచనం, దేవుడు నా పక్షాన ఉన్నాడని నాకు తెలుసు ఐ నో. దేవుడు నా పక్షాన ఉన్నాడు, నువ్వెవడో రా చెప్పేది అంట. అట్లా అన్నమాట. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఎందుకని అన్నాడు ఈ మాట? ఇక్కడ ఇప్పుడు ఈ సమయంలో ఎక్కడున్నాడు? ఇది రాసేటప్పుడు చూడండి, 56వ అధ్యాయము 56వ కీర్తన రాసేటప్పుడు పైన చూడండి, ప్రధాన గాయకునికి యోనా తెలేం తెహాకీం అను రాగం మీద పాడదగినది. ఫిలిస్తీయులు దావీదుని గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించినది అను గీతము. చూడండి, అంటే దావీదుని ఫిలిస్తీయులు తరుముతున్నప్పుడు పట్టుకున్నప్పుడు రాశాడండి కీర్తన. అంటే ఇప్పుడు హెబ్రోన్లోకి వెళ్ళాక రాయిలా, ఆశీర్వదించబడిన తర్వాత రాయిలా, తరుముతున్నప్పుడు ఆ ఫిలిస్తీయులు వచ్చి పట్టుకున్నప్పుడు అప్పుడు రాశాడండి. ఏమని? నాకు తెలుసు దేవుడు నాతో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నాకు తెలుసు. అందుకనే గొలియాతు మీద కూడా వెళ్ళేటప్పుడు ఏమన్నాడు? సౌలు ఏమంటాడు? నువ్వు వయసు చాలదురా అబ్బాయి, ఇదిగో నువ్వు ఈ సైన్యం అంతా ధరించు, అవి చొక్కా ధరించు, ఈ ధరించి అంటే ఆమె అండి నాకు పనికిరావండి, నాకు తెలియదండి, నేను మాత్రం యెహోవా నామమున వెళ్తున్నాను. దేవుని నామాన్ని వెళ్ళాడండి. ఎవరి నామాన్ని వెళ్ళాడు? దేవుని నామాన్ని. అంటే దావీదు దగ్గర ఏముంది? దేవుని నామం, యేసయ్య నామం. అలాగే అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో కూడా అడుక్కుని ఆయన అడుగుతాడు కదా యాహోను గారిని, పేతురుని, ఏమని? నీకు కలిగి ఉంది నాకు ఇమ్మంటే, నాకు కలిగిందే నేను ఇస్తున్నాను అంటాడు. నాకు కలిగింది ఏముంది? యేసు నామము నాకు కలిగి ఉంది, అంతే, ఇంకేమి నాకు లేదు. వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను. కార్యం చేశాడు లేదా? అలాగే దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు అన్నాడండి దావీదు. ఎప్పుడు? ఓ పక్కన శత్రువులు ఉన్నారు, ఓ పక్కన ఫిలిస్తీయులు పట్టుకున్నారు, ఓ పక్కన ఫిలిస్తీయులు అక్కడ ఈయన చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు అన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు. దావీదుతో ఉన్న దేవుడు ఫిలిస్తీయులను ఓడించి హెబ్రోను వరకు, సియోను వరకు తీసుకొచ్చాడు. ఆమేన్, దేవుని స్తోత్రం కలుగును కాదు. కాబట్టి ఈ మాట మనం అనగలమా? దేవుడు నాతో ఉన్నాడని. ఏమంటున్నాడు చెప్పండి మరలా? దేవుడు నా పక్షాన ఉన్నాడు. దేవుడు, మీ పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి అనండి, దేవుడు నీ పక్షాన ఉన్నాడు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఈ 2025లో చెప్పండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి, పట్టుకోండి. ఈ 2025లో దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఈ 2025లో దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఈ 2025లో దేవుడు నీ పక్షాన ఉన్నాడు. అర్థమవుతుందండి? నా పక్షాన ఉంది ఎవరు? అబ్బా, అంతకంటే గొప్ప కార్యం ఏముందండి అసలు? ఈ 2025లో నిజంగా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాతో ఉన్నాడు. నేను నమ్ముతున్నానండి 2024లో ఒక ఆయనతో నేను అన్న అవసరమైతే పాకిస్తాన్ వరకు వెళ్తానని, దేవుడు నన్ను పంపిస్తాడన్న విశ్వాసం నాకుంది. ఆమేన్. అర్థమవుతుందండి? దేవుడు నాతో ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడండి. నాతోనే కాదు, మీతో కూడా ఉండాలి. ఈ 2024వ సంవత్సరంలో 25లో దేవుడు మీ పక్షాన ఉండాలి. అందుకని నా పక్షాన ఉండగా నాకు విరోధి ఎవరు? మనకు విరోధులు ఎవరు లేరు. ఎందుకంటే దేవుడే యుద్ధం చేస్తాడు, దేవుడే చూసుకుంటాడు, దేవుడే నడిపిస్తాడు, దేవుడే అన్నం పెడతాడు, దేవుడే ఆహారాన్ని ఇస్తాడు. మనం పాట పాడుకుంటాం కదా, ఆకాశము తెరచి మన్నా కురిపించి బండలను చీల్చి నీటిని రప్పించి ఆహారమిచ్చావు, ఆహారమిచ్చావు, గొప్ప పదరాగా దిక్కుతో చకపోగా వాక్కును పంపించావు. గొప్ప పదరాగా దిక్కుతో చకపోగా వాక్కును పంపించావు. చేచపెవు నివాసపురము చేర్చావు,
కోరుకున్న రేవుకు నడిపించావా, కోరికలు తీర్చి కరుణించావా. కోరుకున్న రేవుకు నడిపించావా, కోరికలు తీర్చి కొట్టుకొని పోకుండా ముక్కలే కాకుండా చిట్ట చివరి వరకు కాచిన దేవా. కొట్టుకొని పోకుండా ముక్కలే కాకుండా చిట్ట చివరి వరకు కాచిన దేవా. కోరుకున్న రేవుకు నడిపించావా. హల్లెలూయా. చూడండి, దావీదు 3 అనుభవాలు. యెరూషలేము అనుభవంలో పిలిచాడు, హెబ్రోను అనుభవంలో అభిషేకించాడు. అంటే గుర్తింపు వచ్చింది. 3వ అనుభవం ఇంకా నేను చెప్పలా. దేవుడి చిత్తం అయితే ఈసారి ఇప్పుడు నేను చెప్తా. అప్పుడే 1 అవర్ అయిపోయింది మెసేజ్. చూడండి, కొన్నిసార్లు అంటే అలా అని కాదు, సమయాన్ని మనం పాటించాలి. అందుకని పాటలు వచ్చేవారి నుంచి తక్కువ పాడుకుందాం, మెసేజ్ ఎక్కువ చెప్పుకుందాం. ఎలాగో వేరే వాళ్ళు వెళ్ళే పని ఉండదు. 9ంటికి 8ంటికన్నా ఓకే, అర్థమవుతుందండి. పాటలు తక్కువ పాడుకొని చక్కగా వాక్యం ఎక్కువ చెప్పుకొని దేవుడు కృపలో, ఎందుకంటే నా సంచారములు దేవుడు లెక్కించాడు. అంటే నీ ప్రయాణాలు దేవుడికి తెలుసు, నీ ప్రయాస దేవుడికి తెలుసు, నీ కష్టం దేవుడికి తెలుసు. నా కన్నీళ్ళు ఆయన బుడ్డిలో ఉన్నాయి, అవి నీ కవిలలో రాయబడి. దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఆమేన్. నిజంగా దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా నాతో దేవుడు ఉండును గాక. ఇలా చేయిపెట్టి గుండెల మీద చేయిపెట్టి అనుకోండి, దేవా ఈ 2025 సంవత్సరం అంతా కూడా నాకు తోడుగా ఉండయ్యా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, దేవా దావీదు ప్రభువా, నాయన భయంకరమైన పరిస్థితుల్లో చెప్తున్నటువంటి మాట, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు అంటున్నాడయ్యా. దేవా నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, నా కన్నీళ్లు నీ కవిలలో రాయబడి ఉన్నవి. నేను ప్రార్థన చేసినప్పుడు శత్రువులు పారిపోతారు అంటున్నాడయ్యా. దేవా దేవుడు నా పక్షాన్ని ఉన్నాడని చెప్పుకుంటున్నాడయ్యా. దేవా నువ్వు నా పక్షాన్ని ఉండవా? ఈ 2025 సంవత్సరంలో మా సంఘం పక్షాన్ని ఉండయ్యా. ఈ 2025 సంవత్సరంలో నా పక్షాన్ని ఉండయ్యా. నన్ను గొప్ప చేయనాయనా. దేవా నీ బిడ్డలకి గుర్తింపు లేదేమో అయ్యా. యెరూషలేము అనుభవంలో ఉన్నారు, పిలువబడ్డారు, అతిశయించబడ్డారు, పట్టుకోబడ్డారు, కానీ గుర్తించబడలేకపోతున్నాం అయ్యా. అయ్యా గుర్తింపు లేని వారిగా ఉన్నాం. హెబ్రోనుకు చేర్చాయా మమ్మల్ని. హెబ్రోనుకు వెళ్ళిన తర్వాత యోధా వారందరూ కూడా దావీదును గుర్తించి పట్టాభిషేకం చేసినట్లుగా నీ వాక్యంతో మమ్మల్ని అభిషేకించయ్యా, మమ్మల్ని గుర్తించయ్యా, మా సంఘాన్ని గుర్తించయ్యా. అయ్యా కల్వరి గాస్పెల్ చర్చిని గుర్తించయ్యా. కల్వరి గాస్పెల్ చర్చి తేలప్రోలో ఉందని అనేక మంది ప్రజలు గుర్తించుదురుగాక. దేవా నీ కృప దయచే నాయన. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచయ్యా. మా పక్షాన మాతో ఉండండి అయ్యా. మా పక్షాన మీరు ఉండండి అయ్యా. నీ కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.